ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంటే దాన్ని చెడగొట్టాలని లేదా దాని నుంచి సంపాదించుకోవాలని అవినీతి చెయ్యాలని అనుకునేటటువంటి వాళ్ళు కింద స్థాయిలో ఉంటే అది చాలా ప్రమాదకరం. దాన్ని గుర్తించలేం. ఒక సదుద్దేశాన్ని దురుద్దేశంగా మార్చే ఇప్పుడు వాళ్ళు తింటారు. ఆ తిన్నది ప్రభుత్వం మీదకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటి అంశమే రోలింగ్ కారిడార్ బ్లాక్. అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 1.5 సంవత్సరం నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ రద్దు చేశారు. జనాలు ఏమైపోతారన్న కనీస జ్ఞానం లేదు ఈ ఆఫీసర్లకి. సమీప గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళే విద్యార్థులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఈ 18 నెలలుగా ఎన్ని అవస్థలు పడుతున్నారో భగవంతుడికే తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ మితిమీరినటువంటి ఫండ్స్ ఇవ్వడం మూలంగా బాగున్న రైల్వే స్టేషన్స్ అన్నిటి కూడా పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి కడుతున్నారు. లేని వస్తువులు కల్పించినా పర్లేదు, కానీ బాగున్న భవంతులు పడగొట్టి మళ్ళీ కట్టడం, బాగున్న ప్లాట్ఫామ్స్ తవ్వేసి మళ్ళీ నూతన నిర్మాణం చేపడుతున్నారు. ఉన్నత స్థాయి అధికారులు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ కక్కుర్తి పడితే ఇంకొందరు బినామీ పేరుతో కాంట్రాక్ట్స్ వాళ్లే పొందుతున్నారు. కొందరు కింద స్థాయి ఉద్యోగుల్లో గుసగుసలు. రైల్వే అధికారుల కాసులు కక్కుర్తికి చిన్న సాక్ష్యం. తుని రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉన్న అప్రోచ్ రోడ్డుని 2020 కరోనా ముందు వేసి ఉన్నారు. రోడ్డు వేసిన 2 మాసాలకే పూర్తిగా రైలు రద్దు కావడంతో స్టేషన్ మూసేయడం జరిగింది. మళ్ళీ 2021లో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయో లేదో చెక్కు చెదరని అప్రోచ్ రోడ్ని మళ్ళీ వేయడం ప్రారంభించారు. అది స్థానికులు గమనించి అధికారులు నిలదీశారు. ఆ వార్త ఈనాడు దినపత్రికలో కూడా ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై ఎక్కడ పనులు అక్కడే నిలిపేశారు. కొంతమేర వేసి ఆపేసిన రోడ్డు ఆనవాళ్ళు ఇంకా తుని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న జెండాదిమ్మ సాక్షిగా అలాగే నిలిచి ఉంది. రైల్వేస్ ఈజ్ ఎ సర్వీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్, కానీ ఇప్పుడు అది కార్పొరేట్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. రిటైర్మెంట్లే కానీ రిక్రూట్మెంట్ లేవు. 6గురితో జరగాల్సిన పని ఒక్కళ్ళతో జరిపిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్లని ప్రైవేటైజేషన్ పేరుతో జవాబుదారీతనం లేని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తున్నారు. ఈ ప్రైవేటైజేషన్ మూలంగా కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి భారీగా ముడుపులు ఉన్నతాధికారులకు అందుతున్నందున డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజేషన్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారని దిగుస్థాయి ఉద్యోగస్తులు పదే పదే ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేస్లో జరుగుతున్న మితిమీరిన అవినీతి మీద దృష్టి పెట్టి దాన్ని అరికట్టకపోతే లక్షల కోట్ల ప్రజారంగం దారిబడిపోతుంది. కూలి పని చేసుకునే వాళ్ళకి బీపీఎల్ లైన్ దిగుస్థాయిలో ఉన్న వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం కాదు, రైళ్లలో స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేస్తున్న మధ్యతరగతి వ్యక్తిని రైల్వే మినిస్టర్ చేసి చూడండి. ఆ మధ్యతరగతి వ్యక్తికి రైల్వేస్లో సామాన్యుడు పడే సాధక బాధకాలు ఏంటో తెలుస్తాయి. పుట్టుకతోనే ఫ్లైట్లో తిరిగిన ఈ రైల్వే మినిస్టర్స్కి ట్రైన్స్లో ప్రయాణించే సామాన్యుడి సాధక బాధకాలు ఏం తెలుస్తాయి? సామాన్యుడిని రైల్వే మినిస్టర్ చేయలేం అని అనుకుంటే ఈ రైల్వే మినిస్టర్లకు సలహాదారుగా అపాయింట్మెంట్ చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇది కడుపు మంటతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి కసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఇక ఇందులో కోపం ఉంటుంది, ఆ కోపంలో నుంచి ఏమైనా వస్తుంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే నిజంగా ఇట్లాగ డబ్బులు తినేస్తున్నారా, ఇది తేలాల్సింది. తింటంటే మాత్రం ఖచ్చితంగా దుర్మార్గమే. మంచి చేయాల్సిన చోట చెడు చేస్తే